స్వామియే శ్రమమైపోయినావు పొలం కొనుక్కుంటున్నావు ఏముంది ఆనందం తక్కువ ఎక్కువ వేల కాని వేలలో కాని సమయంలో విలంబాలు వేసుకొని ఈ అభ్యర్థి వేలలో ఇక్కడ వెలుగు తిరుగుతున్నాం స్వామి. వాళ్ళంతా సంక్రాంతికి జ్యోతి చేస్తారు. వాళ్ళు జరిగే సమయంలో నేను జరగని సమయం నీకేమొచ్చింది ఏంరా మా వాడి ముద్దు పొట్టి 3 మిత్రులు వేస్తావు. ఆ రకం చేయబోతుంది మాల ఇంకా 3 పుట్లు జరిగిపోతుంది బాగా. అయితే మాలేశామంటే నిన్ను బాగా గౌరవిస్తావు బాగా అన్ని పెట్టుకున్నది. అప్పుడు పెట్టుకోలేక అప్పు తీసుకున్నాడు ఏమంటారు లే అప్పు ఎప్పుడు ఇచ్చావా అంటే అన్నాడు. ఎప్పుడు మాలేసినాక అనే అన్నయ్య అమ్మగా ఖర్చు అంటాడు అంటాడు. ఎవరికైనా నేర్పిస్తావు కదా నేనా నేను నేర్చుకుంది నేనే కాళ్ళు చేతులు బాగా తట్టుకున్నాయి. ఏ వరాలు లేవు కదా ఏం ఇబ్బందిరా అందరికీ పంపింది నేను అడిగి అందరికి పంపించా ఇట్లాంటి వారు ఉంది ఈ ప్రపంచంలో ఎవరికి అప్పులు పుట్టక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కర్మ వాళ్ళే నా కర్మ నా స్వామి. ముందు మా వారి 3 మెతుకులు పెడతాను. ఇప్పుడు 3 కొట్లు ఎట్లా జరుగుతాను తెలిసిన ఏమేమి పెడతాను రక్తం కిడ్నీ పెడుతుంది. మధ్యాహ్నం
ఒక ఆకు పెడుతుంది, చపాతి సాయంత్రం వచ్చి పుస్తకం పెడుతుంది. అయితే మాలేసుకుని ఎక్కడ పోతున్నావురా? బొమ్మదేవ ఎక్కడ ఉండేది? ఎక్కడ ఎవరు బాగుందా? అంత దూరం బాగుందంటే ఇబ్బంది పడతా. ఇది వేయడానికి దాన్ని పెట్టేసిన వాహనాలన్నీ. అయినా ఇక్కడ స్వామికి గుడి కట్టినారా? ఓ ఎందుకు గుడి కట్టినలా? నీ ఎత్తు గుళ్ళు ఉన్నాయా? ఆ గుణసంలో నా నల్లగా పంపేదా కింద పక్క కోనేరు కింద పోతానే ఉన్నాయి, నీళ్లు పోతానే ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడా? జపము చేస్తాడ. జపం చేస్తాడు. అన్నమా దేవుడికి ఏమన్నమా కాదురా. ఇప్పుడు అక్కడే ముక్కుబడి తీసుకోవాలి. ఈ బంగారు మీద ఎన్నో వాహనాలు పెట్టాను. ఎన్ని రోజులు మాలేసినావు? 51 రోజు. 51 రోజు మాలేసినప్పుడు నేను మునిగినా. ఇప్పుడు తేలి నోడు చెప్తున్నాను. అంతా పాసి పెట్టినావా? అయితే దేవుడు కనపడుతున్నాడా? ఎందుకంటాడు అప్పటికప్పుడు లేదా 3 పూటలు తిన్నప్పుడు లేదా లేదా అంటాడు. కొనుక్కున్నాడు వంకాయలు పోతుంది. సరే పోయి నీ ముక్కుబడి తీసుకోరా స్వామి. పడిపోతాను నీ బొమ్మలు ఇచ్చిన నాకు కూడా అనిపిస్తుంది. అక్కడ అడుక్కొని మంచి బొమ్మలు తెచ్చుతారండు. ఏ బొమ్మతులు? రెండు గుళ్ళు ఉన్నాయి కదా, ఎత్తు గుళ్ళు. ఆ గుళ్ళు తెల్లటి గౌలు ఉన్నాయి. ఆ గౌలు తెచ్చి అమ్మ ధర్మ పెట్టాం అనుకో, నువ్వు దూరినప్పుడు బయటకు మూర్చిమో అవసరం లేదు. నీ బొమ్మతులు నాకు ఒక్కలే. నీకు నీ డబ్బులు నేను అక్కడ పెట్టుకొని 30 సినిమాలు పెట్టినా. కాదురా 60 వచ్చి నాకు పెట్టబడి చూడు. నీ దగ్గర సాయం చేయను స్వామి. అది అంటే చేపలు పెట్ట స్వామి పోతావు, భస్మం అయిపోతావు. అప్పుడు 30 పెట్టినా గులోబులు. బిర్యానీ వేసుకుంది దానికి స్వామి. అక్కడ అన్నదానం చేస్తా. సరేలే. ఎన్ని ముట్ల 1.5 పావు వేసిన పో స్వామి. 30 60 వచ్చేసి గులోబులు. పావు వేసిన అవి ముని ముని సస్తాను లేక. సరే జనవరికి అక్కడ పట్టుకొని పోయిరాపో. చాలా నీ పదాలు పోయి
నా కులగోత్రములు నా తల్లిదండ్రులు సవిక్షేమం నాకు తెలుపుతున్నాను. రామచంద్ర కోట కోటకొండల నడుమున ముద్దడైన కోట, రాజుకొండల నడుమున చిన్నగైన కోట, ఏడుకొండల నడుమున వెచ్చడైన కోట, 10 కొండల నడుమున పాత చచ్చిపోట. రడము 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 పరిక్రమైన నా చెట్టు కూడా మంచిది కదరా. నా తల్లిదండ్రుల పేర్లు కూడా తెలుపుతున్నాను. సూరసింగరాజు పేరు చెప్పిన సింగరాజు పేరు చెప్పిన మా దాని నుంచి వచ్చి దండుకు వెళ్ళిపోతుంది. చేసే పరిపాలన నేను దండుకు వెళ్ళిపోతున్నట్లంటే ధనసింగరాజు పేరు చెప్పిన పైనుంచి సినుకులు ఇంకా జరుగుతున్నాను.
లక్ష్మీదేవి రాయమ్మాయమ్మ రాంబాయమ్మ లక్ష్మీదేవి రామాయమ్మ లక్ష్మీదేవి రాంబాయమ్మ పేరు చెప్పినా పరాక్రమం ఇంతమంది సభలో ఏమని దొరుకుతుంది పరాక్రమం ఇంకొంది ఏంటనా లక్ష్మీదేవి పేరు చెప్పినా భూముల పూజక్రమని ఇదే తిరుగుతాడు తిరుగుతాడు పలకరమ చేత చిట్టుకోడు పరిపాలన చేస్తుంది వెరీ గుడ్ లక్ష్మీదేవిని కాదప్పా కానీ మీరు ఏమో తిరుగు పోతే లైసెన్స్ కట్టారా లోపల పెట్టేస్తారా ఇద్దరు కంప్లైంట్ చేసుకుని మీకు ఆడ బిడ్డలేలా ఇద్దరు కంప్లైంట్ చేసుకున్నారప్పా మీ అన్న ఏదో గొప్ప ఆయనేమో కిరీటం పెట్టుకొని వచ్చినాడు తిండు ఆయన పెద్దలు చేసుకోండి వచ్చు నువ్వు ఎందుకు ఆ కంప్లైంట్ చేసుకున్నావు అదే ఇదే ఎనుకుతుంది పెట్టుకొని తిని అది కొట్టినా పక్క వచ్చిన సైన్యం ఎప్పుడు తిప్తాను అటో తిప్తా ఈయన కొట్టది అది పడింది అనుకో నక్క నక్క నుంచి దాటి వాక నక్క దారికి ఎడబడితే కొంత నక్క కొంత ఇంకా చెప్పా నా చెట్టు కొట్టా కూడా తెలుపుతున్నాను అలా చెప్పా అడ్డం 60 ఆమడ చుట్టూ చెప్పండి అమలు వరకు రామచంద్ర వారి భూములు ఇచ్చాను మీ తాత మా తాతకి 30 ఎకరాలు రాసుకున్నారు కదా మీ తాత మా తాత దగ్గర 30 ఎకరాలు రాసుకున్నాడు మా తాత ఏమని చెప్పాడు వాళ్ళు దెంగుతారా నిన్ను రాయించుకుంటారు వాళ్ళు దొంగ నా కొడుకులు అన్నారు అవునా రాజుగా ఈ తాత ముత్తాతల నుంచి మా తాత ముత్తాతల నుంచి మా తాత మీ తాత కాంచి అరకారి వాడిగానే బతుకుతున్నారు ఇప్పుడు నాకు అర్థమైంది ఆస్తులు ఓటలు పొంగులు ఇప్పుడు నాకు అర్థమైందిలే మా తాత మీ తాత చేసినాడా ఉద్యోగమా అంతే మా నాయన మీ నాయన చేసినాడా అదే ఒక ఉద్యోగం ఇప్పుడు నేను నీకు చెప్తాను ఉద్యోగం పా మీ తాత మా తాత దగ్గర రైస్ కత్తి పెట్టారు చేసుకునే దానికా మీకు అనేది అట్టనే రాయించుకునేది అంటే టీవీలకు కూడా గెలిలాక మేము టీవీలోకి వచ్చేది మా రాయించుకునేది ఎంతో దెంగేసి అట్లంతా ఇప్పుడు పెద్దరికి టీవీలు వెళ్తా నువ్వు లెక్కలాగానే భూమి రాసి అంటావు కాబట్టి ఇప్పుడు కూడా అలానే చేసుకుంటున్నాం అంతే కానీ ఆస్తులు నాయి మీరు రాయించుకున్నారంటే
లేకపోతే ఒక్క నిమిషం కూడా ఇక్కడ నిలబడలేవు. నీ పెట్టిన భార్య ఇప్పుడు మాతో లక్షణం కొడుతున్నారు. ఇట్లా కొనసాగుతున్నాం. వద్దులే నేను ఇప్పుడైతే మీ ఇంటికి అర్థాన్ని ఉండాలి. ఇంట్లో ఉన్నా పైన వెళ్ళినా వద్దులే అన్ని పొల్లు ఏం కనపడతాయి ఏం పెద్ద ఏం కదా వెనకాల ముందు చేసి రాజ్యం ఉన్నది. టోటల్ ఉన్నాయి. రామ లక్ష్మణ కన్నా ఉన్నాయి. పట్టవలేక రకం ఉన్నది. నిత్యాధనమే సత్యాధనమే లెక్క నా చెట్టు భూమి ఇంత ధనభాగ్యం అడిగింది జోలు నుంచి పెరిగించింది బిల్లేడు గుండు కొట్టేసిందా కాల్పా ఇప్పుడు కూకినంటే అన్ని ఎక్కువ చూడ పేర్లు గుంట నేనంటే గుండు నీలాంటి నా కూతురు అట్లా చూడ మనకు బోడి ఏంటది నాకు తెలియదు తమ్మకాన్ని వస్తాను పైకి ఎత్తాను Oh,
కోటి పంటల శతల క్షేమముగా కొంచెం చెరువులతో నా పాండురంగ స్వామి దయ వల్ల నా చచ్చిపోట అంతే కదరా నన్ను ఆజ్ఞాపించిన వారు ఆయన మేమా మహారాజు ఆజ్ఞాపించాడు అయితే మీ కుమ్మని చూసుకోవాలి సుఖీ బాబా చల్లగా వర్ధనం తమ్ముడు ఆదర్శంగా రాజా ఆజ్ఞాపించలేదు. అవును ఆజ్ఞాపించామంటే మనం చేసుకోవాలి. ఎవరైనా అడ్డు తిరిగి మాట్లాడినారా? నాకు హద్దు మీరిన వారు ఎవరు నాతో అడ్డు తిరిగి మాట్లాడినారా? వాళ్ళకు హద్దు మీరిన వారు ఎవరు? వాళ్ళకు నచ్చిన వారు ఎవరు లేరు. ఎవరైనా నీకు హద్దు తిరిగి లేక హద్దు మీరు మాట్లాడినా రాజు తెలిపిన
ఇప్పుడే తల ఖండించుకోవచ్చు ప్రాణంలో పెట్టారు కాక మనకు హద్దు మీదనే వాడు ఉండలేడు తమ్ముడా. అయినా ఈ అస్థానములకు ఆజ్ఞాపించిన కాలంలో ఉన్నాయా అలాగే అంటున్నాను తమ్ముడా. వినరా తమ్ముడా తోసంగురా డెలివరీ కచేరి నుండి మన చేతి పాటకు జాబులు వచ్చున్నాయి. ఆ జాబు చూసిన తక్షణం బాబు ఢిల్లీకి వెళ్ళవాలని శ్రీకరణ ఆజ్ఞాపించున్నాడు. ఆ జాబులో ఏం రాస్తున్నాడంటే రోజు దగ్గర ఒక గుర్రం ఉన్నదంట. ఆ గుర్రాన్ని బట్టి సవాలు చేసిన రాజులకు ఐదాకోట మైదాపురము 4 సమాజము వాడు ఎక్కే గుణము కట్టే పట్టము కట్టి వాడి కూతురు ఉన్నదే పట్టమని ఇచ్చిన విరామంలో పెళ్లి చేసుకుంటున్నాడు. వెంటనే వాడు ఢిల్లీకి చేసుకుని వాడి కులాన్ని బట్టి సమాజం వాడను రాజు మీద పొలం తమ్ముడా మనం ఢిల్లీకి వెళ్ళే మనము మీ వదిలిన రాంభాయ్ గారిని ఆస్థానం ఆజ్ఞాపించిన తరువాత దీవులు తీసుకుని తరువాత ఢిల్లీకి ప్రయాణం. తమ్ముడా బాగులేదు కదా ఢిల్లీకి వెళ్ళి మనము ఆ కులాన్ని బట్టి మనము సమాధి మనము ఇంకా బాగులేదు కదా తమ్ముడా ఇల్లాది ఆజ్ఞ లేనిదే ఇల్లైనా దాటరాదన్నారు. కన్నతల్లి ఆజ్ఞ లేనిదే ఇల్లు కడపడం దాటరాదన్నారు పెద్దలు. భార్య దీవెనగా బ్రహ్మ దీవెనతో సమానం. భార్య దగ్గర దీవెన తీసుకుని తరువాత మనం ఢిల్లీకి వెళ్ళినా మనం పోయిన పని కూడా సక్సెస్ గా జరుగుతుందని నా సందేహం. అయితే ఇప్పుడు తప్పక మా వదిలిన రాంబాయి ఏమని ఆజ్ఞాపించబడి నా ఆజ్ఞాచారం చిన్నవాళ్ళు కాబట్టి ఆలోచన ఆజ్ఞ ప్రకారం బాగుంది చేస్తాను మాకు ఆజ్ఞాపించగలరు కాక ఏంపా నేను కొట్టుకుంటా ఏమో మీరు నేను బాగా కొట్టుకుని నేను ఇక మా వదిలి ఈ ఆ స్థానం ఆజ్ఞాపించిన చావులు వచ్చినాయి వాళ్ళ దగ్గర వాళ్ళు కూడా సమర్పించే మీరిద్దరు మీ వదినారా ఓ భార్య అయితే పిలిచారప్ప అది తొందరగా నువ్వు తొందరగా బయటకు వచ్చామా నేను లోపలికి వెళ్ళిపోతానా
ఎంత తప్పటి చేసామ్మా నేను అన్నట్టు కథ విన్నానా ఇట్లా షేర్ ఇచ్చినా మా భార్యకి నేను వచ్చేటప్పుడు ముట్టి చూసిన మా భార్యని పట్టుకుంటే
అంటే ఇబ్బంది పడిపోతాంటివిలే మంత్రి ఏది ఎవరైంది నా ఒక కులభాష నామాకేతము అవుతుంది నాకు తల్లిదండ్రులు నామాకేతం కూడా సవిస్తారమగానే వచ్చేది అలాగే తెలిసిన బాబు అవునా పిల్లరా భారత మూడు కొండలు వచ్చేది కోట నాలుగు కొండల నడుమున నంది బయట కోట ఏది కొండల నడుమున వచ్చేది కోట 10 కొండల నడుమున మాట చేసి కోట నడమ వచ్చిన రామచంద్రి కోట రామరాజుడు ఇక మాట చెంది వెళ్తున్న పాట పల్లె కూడా ఉన్నారు బాబు రాజుడు కూడా ఏమంటున్నా అలా చేయడం వచ్చిన బాబు బాబు గోపతి రాజు బాబు గోపతి రాజు కుమారుడు సోమచంద్ర మహారాజు ధనచంద్ర మహారాజు బాబు చాలా సంతోషమమ్మా సోమచంద్ర మహారాజు భార్య బట్టి నా పేరు కూడా నా బయట పెట్టారు చాలా సంతోషమ్మా ఆ పేరు కాకుండా ఈ కవి కూడా తెలుపుతున్నాడు లక్ష్మీదేవి కూడా నేను వాక్యాలు లక్ష్మీదేవి పేరు చెప్పిన కూడా బాబు కాకుండా నన్ను అర్థం కూడా ఆఖ్యాపించారు కాదు బాబు మీ భర్త బాబు మహారాజు కూడా బాబు మన కొలువు ఉన్నాడు తల్లి కొలువు కోట కొలువు సింహాసనంలో చలికవాడి
గుడికి మనకి స్నానం ఆచరించి పాండురంగ స్వామి పూజ చేసుకుని తర్వాత బాబు కాదమ్మా మొగుడు పిలిచానే అప్పుడు శంకరాభరణ వేటికి మునిగి స్నానం చేసి టెంకాయ కొట్టుకోవాలన్నా మా భార్యని పిలిచా బొమ్మేటా ఏమే ఉండకనున్నావానే ఇప్పుడు అట్టే కాదు బాబు రాజవంశంలో పుట్టినాము కాబట్టి ఎంత మాత్రమని కూడా మా యొక్క కులదేవులని బట్టి పాండురంగ స్వామి పూజ చేసుకెళ్ళాల్సిందే బాబు. అలాగే అలాగే చేయడానికి బట్టి జాగ్రత్త పూజ చేసి కాదమ్మా టెంకాయ కొట్టినావా కప్పులు మనకి చిన్న దిబ్బలు ఆడికి కాదు
మంచి డైరీ